నమస్తే అండి. మనకొక కొత్త ప్రాపర్టీ వచ్చిందండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోనికి వెళ్ళకముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే థ్యాంక్ యూ అండి. మీరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఈ హౌస్ డీటెయిల్స్‌లోనికి వెళ్తే ఇదొచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. 200 గజాలు ఈస్ట్ ఫేస్ నార్త్ కార్నర్ హౌస్ అండి. ఇదొచ్చేసి మనకు బోర్ అండి. బోర్ విత్ మోటరు. ఇదంతా పార్కింగ్ స్పేస్ అండి. ఈ హౌస్ వచ్చేసి 200 గజాలు ఈస్ట్ ఫేస్ నార్త్ కార్నర్ హౌస్ అండి. 3 బిహెచ్కే హౌస్, 3 బెడ్రూమ్లు ఉన్నాయండి. ఇదంతా పార్కింగ్ స్పేస్ అండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి, ఈస్ట్ సైడ్ ఇది ఈస్ట్ సైడ్ మెయిన్ డోర్ అండి. ఇది ఇంకా గ్లాసెస్ అవి ఫిట్ చేయలేదు. హౌస్ మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి. పెద్ద హౌస్ కావాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఇది మెయిన్ డోర్ అండి, ఈస్ట్ సైడ్ ఇది వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ అండి, సంపు. ఇదంతా ఇంటి ముందు బాల్కనీ స్పేస్ అండి. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి, ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ ఇదంతా లివింగ్ రూమ్ అండి. చాలా స్పేసియస్గా ఉంది చూడండి. ఫ్లోరింగ్ మొత్తం వచ్చేసి మార్బుల్స్ ఇచ్చారండి. వెంటిలేషన్ కోసం లివింగ్ రూమ్లో 2 విండోస్ ఇచ్చారండి. ఇదంతా లివింగ్ రూము. ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి. నార్త్ సైడ్ ఒక డోరు, ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. హౌస్ మాత్రం చాలా స్పేసియస్గా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ అండి లివింగ్ రూమ్లో. అదేవిధంగా ఈ ఎదురుగా కనిపించేది డైనింగ్ హాల్ స్పేస్ అండి. ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్. ఇది షెల్ఫ్లు కూడా చూడండి చాలానే ఇచ్చారు. ఇది వచ్చేసి డైనింగ్ హాల్లో ఫాల్ సీలింగ్ అండి. 3 బిహెచ్కే హౌస్ అండి. ఇది ఈస్ట్ ఫేస్ నార్త్ కార్నర్ హౌస్ అండి. 200 స్క్వేర్ యార్డ్స్. హౌస్ మాత్రం చాలా స్పేసియస్గా ఉంటుంది. ఇది వచ్చేసి పూజ రూమ్ అండి. ఈ పూజ రూమ్లో హాఫ్ వరకు పేస్ట్ చేశారు చూడండి టైల్స్. ఇటు షెల్ఫ్లు కూడా ఒక 3 ఇచ్చారు. లైట్ కలర్ వైట్ కలర్లో టైల్స్ పేస్ట్ చేశారండి. వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారండి. రిజిస్ట్రేషన్ హౌస్ అండి. ఇది లోన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఈస్ట్ ఫేస్ హౌస్ కాబట్టి కిచెన్ ముందు వచ్చిందండి. ఇది వచ్చేసి షెల్ఫ్లు, ఇటు 2 సైడ్స్ షెల్ఫ్లు ఇచ్చారు. ఇది సింక్ అండి. సింక్ స్టోన్దే ఉందండి. వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ కూడా ఇచ్చారండి. అదేవిధంగా ఇది టైల్స్, షెల్ఫ్లు కూడా ఇచ్చారు. సబ్జా కూడా ఇచ్చారండి వుడ్ వర్క్ చేసుకుంటానికి ఈజీగా. షెల్ఫ్లు చూడండి చాలానే ఉన్నాయి. ఇది స్పేస్ ఇచ్చారండి డైనింగ్ హాల్కును కిచెన్కు మధ్యలో. ఇటు సౌత్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి కిచెన్లో నుంచి బయటకు వస్తానికి, ఈ గల్లీలోనికి. ఇదంతా కిచెన్ రూమ్ అండి. ఇది ఈ కిచెన్లో లో రూఫ్ కూడా ఇచ్చారండి. హౌస్ మాత్రం చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది. 3 బిహెచ్కే హౌస్ ఇది. ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం మార్బుల్స్ ఇచ్చారండి. ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్. ఇది వెంటిలేషన్ కూడా చూడండి చాలా విండోస్ ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఒక బెడ్రూమ్, ఫస్ట్ బెడ్రూమ్ ఇది. ఫస్ట్ బెడ్రూమ్లో షెల్ఫ్లు అండి. షెల్ఫ్లు కూడా చాలానే ఇచ్చారు. విండోస్ కూడా చూడండి 2 విండోస్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ అండి.
ఇంకా వర్క్ ఇది పాలిష్ చేయాలండి ఫ్లోరింగ్ మార్బుల్స్ని. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఇది అటాచ్డ్ వాష్రూమ్లో టైల్స్ వర్క్ అయిపోయింది. ఇంకా ట్యాప్స్ ఫిట్ చేయలేదండి. ట్యాప్స్ వెస్ట్రన్ కమోడ్ వస్తుంది, వెస్ట్రన్ టాయిలెట్ ఇస్తారు ఇందులో. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి. షెల్ఫ్లు చూడండి చాలానే ఇచ్చారు. వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదండి. మున్సిపల్ వాటర్ కూడా కనెక్షన్ ఉందండి. డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది. ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్. ఇది పూజ రూము. ఇది డైనింగ్ హాల్కును లివింగ్ రూమ్ మధ్యలో చిన్న ఆర్చ్ లాగా డిజైన్ ఇచ్చారండి. ఇదంతా చూడండి స్పేసియస్గా ఉంది లివింగ్ రూమ్. ఇది 200 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది వచ్చేసి మనకు ఇంకొక బెడ్రూమ్ దగ్గర వెళ్తుంటే ఇక్కడ వాష్ బేసిన్ ఇస్తారండి, అందుకే టైల్స్ పేస్ట్ చేశారు ఇక్కడ. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్లోని షెల్ఫ్లు ఇవి. వెంటిలేషన్కు 3 డోర్స్ విండో ఇచ్చారు చూడండి. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ అండి ఈ బెడ్రూమ్లో. ప్లీజ్ మీకు వీలుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి, అటాచ్డ్ బాత్రూమ్. ఇది ఇందులో కూడా టైల్స్ వర్క్ అయిపోయింది. ఇంకా ట్యాప్స్ అవి ఫిట్ చేయలేదండి. వెంటిలేషన్ కోసం విండో కూడా ఉందండి చూడండి. ఇందులో కూడా వెస్ట్రన్ కమోడ్ కానీ ఇండియన్ కమోడ్ ఏదైనా చేసి చేసిస్తారండి. ఇది వచ్చేసి షెల్ఫ్లు అండి ఇవి. ఈ రూమ్కి ఆ రూమ్ చాలా షెల్ఫ్లు ఇచ్చారండి బెడ్రూమ్లలో. ఇందులో లో రూఫ్ ఇచ్చారండి. ఈ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారు చూడండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. అదేవిధంగా ఇదంతా లివింగ్ రూమ్. ఇది వచ్చేసి మనకు థర్డ్ బెడ్రూమ్ అండి, మూడో బెడ్రూమ్ ఇది. ఈ బెడ్రూమ్లో షెల్ఫ్లు చూడండి. అదేవిధంగా వెంటిలేషన్ కోసం విండో అండి. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. కార్నర్ హౌస్ కాబట్టి వెంటిలేషన్ చాలానే ఉంటుందండి. ఇక్కడ ఈ బాత్రూమ్కి డోర్ ఇంకా చేయలేదు, చేస్తారండి. ఇందులో కూడా టైల్స్ వర్క్ అయిపోయింది చూడండి. ఇంకా వెస్ట్రన్ కమోడ్ కానీ ఇండియన్ కమోడ్ కానీ చేసిస్తారండి. హౌస్ మాత్రం చాలా స్పేసియస్గా ఉంటుందండి. 200 స్క్వేర్ యార్డ్స్. ఈస్ట్ ఫేస్ నార్త్ కార్నర్ హౌస్ అండి ఇది. 3 బెడ్రూమ్ హౌస్. ఇది లోన్ వస్తుందండి, పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ ఇది. ఇదంతా స్పేసియస్గా ఉన్న లివింగ్ రూమ్ అండి. ఇది చూడండి ఎంత వెంటిలేషన్ ఉందో. ఇది ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి. ఇటు వచ్చేసి మనకు ఇంటి ముందు వరండా అండి. ఇది ఈ స్టెప్స్ దగ్గర కూడా వాష్ ఏరియా ఇచ్చారు చూడండి ఇక్కడ. ఇంకా ట్యాప్ ఫిట్ చేయలేదు. అదేవిధంగా ఈ స్టెప్స్ కింద ఒక వాష్రూమ్ ఇచ్చారండి ఇండియన్ కమోడ్ది. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు సౌత్ సైడ్ అండి, చిన్న గల్లీ ఇచ్చారు. ఇదంతా మెట్ల కింద స్పేసు. అదేవిధంగా ఇంటి ముందు వరండానండి. ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ అండి. ఇటువైపు నార్త్ సైడ్ పార్కింగ్, కార్ పార్కింగ్ స్పేస్ ఇచ్చారు. అదేవిధంగా ఒక 3 ఫీట్ గల్లీ కూడా ఇచ్చారు చూడండి ఇటు నుంచి. ఇది వచ్చేసి మనకు వెస్ట్ సైడ్ అండి, అంటే బ్యాక్ సైడ్. ఇది ఒక 1.5 ఫీట్ గల్లీ ఇచ్చారు ఇటు. ఇది వచ్చేసి నార్త్ సైడ్ అండి. ఈ పార్కింగ్ టైల్స్ కూడా వర్క్ అయిపోయింది చూడండి. ఇక్కడ పెద్ద గేట్ ఒకటి ఇచ్చారండి, చిన్నది గేటు ఇదిగో చిన్నది గేట్ అండి ఇది. అదేవిధంగా ఇంకా స్టెప్స్కు రైలింగ్ ఫిట్ చేయలేదు, చేస్తారు. మీకు వీలుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ బటన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. ప్లీజ్ వీలుంటే లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి వీడియోలకి. ఇది ఈ ప్రైస్ డీటెయిల్స్, లొకేషన్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. మీకు వీలుంటే ఫోన్ నెంబర్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇది వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ స్పేస్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.